కొత్త నియామకాలు అంతర్జాతీయ 1. భారతదేశంలోని ప్రముఖ పెట్రోలియం కంపెనీలలో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ BPCL ఇటీవల ఒలింపిక్ మరియు ప్రపంచ జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నీరజ్ చోప్రా BPCL ప్రీమియం పెట్రోల్ వేరియంట్ స్పీడ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. 2. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని తన నివాసంలో 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన పద్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మను కోల్పోయిన పురావస్తు ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. రామ జన్మభూమి అయోధ్య స్థలం తవ్వకంలో కీలక పాత్రతో సహా భారతీయ పురావస్తు శాస్త్రానికి గణనీయమైన కృషి చేయడం ద్వారా శర్మ కెరీర్ గుర్తించబడింది. 3. రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి బ్రజేష్ మెహ్రోత్రాను నియమిస్తూ బీహార్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఈ నియామకం సమర్థవంతమైన పాలన మరియు పరిపాలనా శ్రేష్ఠతకు ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. 4. సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF యొక్క మొదటి మహిళా స్నిపర్గా చరిత్రలో తన పేరును లిఖించింది. ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ CSWT లో ఆమె ఇటీవల 8 వారాల ఇంటెన్సివ్ స్నిపర్ కోర్సును పూర్తి చేయడం ఆమె అసాధారణ సామర్థ్యాలను మాత్రమే కాకుండా ఆమె మార్గదర్శక స్ఫూర్తిని కూడా ప్రదర్శిస్తుంది. సుమన్ ప్రతిష్టాత్మకమైన ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించింది. ఇది ఆమె నైపుణ్యానికి మరియు నైపుణ్యానికి నిదర్శనం. 5. రెగ్యులేటరీ అనుమతులు పెండింగ్లో ఉన్న ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు KOగా అలోక్ రుంగ్తా నియమితులయ్యారు. ప్రస్తుతం మార్చి 31 వరకు ఆ పదవిలో కొనసాగుతున్న బ్రూస్ డిబ్రూజ్ తర్వాత అతను బాధ్యతలు స్వీకరిస్తాడు. 6. స్లైస్ ప్రసిద్ధ మామిడి రుచిగల పానీయం ఇటీవల తన తాజా బ్రాండ్ అంబాసిడర్గా ప్రశంసలు పొందిన నటి నయనతారను నియమించినట్లు ప్రకటించింది. 7. జర్మన్ టెక్నాలజీ దిగ్గజం SAP భారత ఉపఖండ ప్రాంతంలో గణనీయమైన నాయకత్వ మార్పు చేసింది. కుల్మీత్ బావా తర్వాత మనీష్ ప్రసాద్ ఈ ప్రాంతానికి కొత్త అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 8. NHPC యొక్క డైరెక్టర్ ఫైనాన్స్ రాజేంద్ర ప్రసాద్ గోయల్ ఇటీవల భారతదేశంలోని ఒక ప్రధాన జలవిద్యుత్ కంపెనీ మరియు భారత ప్రభుత్వం క్రింద ఒక షెడ్యూల్ A ఎంటర్ప్రైజ్ అయిన NHPC లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ పరివర్తన సంస్థ యొక్క నాయకత్వంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. గోయల్ యొక్క విస్తృతమైన అనుభవం మరియు నైపుణ్యాన్ని తెరపైకి తీసుకువస్తుంది. 9. 2 సార్లు పారాలింపిక్ బంగారు పతక విజేత అయిన దేవేంద్ర ఝరియా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా PCI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను మరొక ప్రఖ్యాత పారా అథ్లెట్ దీపా మాలిక్ స్థానంలో నిలిచాడు. 10. AS రాజీవ్ను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఫిబ్రవరి 9, 2024న గౌరవనీయ భారత రాష్ట్రపతి నియమించారు. 11. కిషోర్ మక్వానా న్యూఢిల్లీలోని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ NCSC చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ లవ్ కుష్ కుమార్ కూడా NCSC సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. 12. జస్టిస్ సత్యేంద్ర కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ కొత్త లోకాయుక్త అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ గా నియమితులయ్యారు. ఆదివారం రాత్రి రాజభవన్లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 13. ఇండియన్ షుగర్ మరియు బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ISMA తన కొత్త డైరెక్టర్ జనరల్గా శ్రీ దీపక్ బల్లానిని నియమించింది. పబ్లిక్ పాలసీ
ప్రభుత్వ వ్యవహారాలు మరియు సంస్థాగత నిర్వహణలో 25 సంవత్సరాలకు పైగా విస్తృత అనుభవంతో మిస్టర్ బల్లాని ఈ కీలక పాత్రకు నైపుణ్యం యొక్క సంపదను తీసుకువచ్చారు. 14 మార్చి 12న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) ప్యానెల్ మెచ్చుకున్న తర్వాత సంజయ్ కుమార్ సింగ్ NHPC లిమిటెడ్లో డైరెక్టర్, ప్రాజెక్ట్స్ పాత్రలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధులను నియమించింది. మార్చి 14, 2024న జరిగిన కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మీడియాకు తెలియజేశారు. 16 నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా బి సాయిరాం నియమితులయ్యారు. NCL అనేది కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క సింగ్రౌలి ఆధారిత ఫ్లాగ్షిప్ సబ్సిడరీ. ఈ పదవికి సాయిరాం బాధ్యతలు స్వీకరించారు. 17 రిటైర్డ్ బ్యూరోక్రాట్ నవనీత్ కుమార్ సెహగల్ ప్రసార భారతి బోర్డు కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఏ సూర్య ప్రకాష్ ఫిబ్రవరి 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత 70 ఏళ్లు నిండిన తర్వాత ఆ పదవికి గరిష్ట వయోపరిమితి 4 సంవత్సరాలుగా ఆ స్థానం ఖాళీగా ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, కోటక్ సెక్యూరిటీస్ యొక్క ప్రస్తుత MD మరియు CEO అయిన జైదీప్ హన్స్రాజ్ను గ్రూప్ ప్రెసిడెంట్గా నియమించింది. 1 కోటక్ ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ చర్య గ్రూప్ యొక్క ఆర్థిక సమ్మేళన నమూనాను ఆప్టిమైజ్ చేయడానికి మరియు అనుబంధ సంస్థలలో సహకార ప్రయత్నాల ద్వారా కస్టమర్ ఆఫర్లను మెరుగుపరచడానికి వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. 19 సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి చైర్పర్సన్గా నియమితులయ్యారు. కేంద్రం అమలు చేసిన సీనియర్ స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 20 ప్రముఖ NBFC అయిన పూనవల్లా ఫిన్కార్ప్ HDFC బ్యాంక్ నుండి అనుభవజ్ఞుడైన రిటైల్ బ్యాంకింగ్ నిపుణుడు అరవింద్ కపిల్ను దాని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎంపిక చేసింది. కపిల్ తన 5 ఏళ్ల పదవీకాలాన్ని జూన్ 24, 2024న ప్రారంభిస్తాడు. అతను ముందస్తు పదవీ విరమణను ఎంచుకున్న అభయ్ భుతాడ తర్వాత 21 1992 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (EFS) అధికారి వినయ్ కుమార్ రష్యాలో భారత తదుపరి రాయబారిగా ఎంపికయ్యారు. కుమార్ ప్రస్తుతం మయన్మార్లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. 22 ప్రముఖ FMCG కంపెనీ పి మరియు జి ఇండియా తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా కుమార్ వెంకట సుబ్రమణియన్ను నియమించినట్లు ప్రకటించింది. ఇది మే 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. 23 పశ్చిమ బెంగాల్ పోలీసు బలగాల నాయకత్వానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) గా వివేక్ సహాయ్ స్థానంలో సంజయ్ ముఖర్జీ నియమితులయ్యారు. రాష్ట్ర పరిపాలనలోని కీలక స్థానాల్లో, ముఖ్యంగా గత సంఘటనలు మరియు రాబోయే ఎన్నికల నేపథ్యంలో అనేక మార్పుల మధ్య ఈ నిర్ణయం తీసుకోబడింది. 24 ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (EBA) దాని కొత్త చైర్మన్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MV రావును ఎన్నుకుంది. EBA మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25
జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్, ఐసా యొక్క పాలక మండలి అయిన అపెక్స్ కమిటీ ద్వారా ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఐసా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సీఈఓ దిలీప్ ఉమెన్ స్థానంలో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. 26 మైక్రోసాఫ్ట్ తన ఏఐ విభాగానికి అధిపతిగా బ్రిటిష్ ఏఐ మార్గదర్శకుడు ముస్తఫా సులేమాన్ను నియమించింది. గూగుల్ డీప్మైండ్ను స్థాపన చేసిన సులేమాన్ ఇప్పుడు నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు నివేదించనున్నారు. 27 జలంధర్లోని విక్టర్ ఫోర్జింగ్స్లో భాగస్వామి అయిన అశ్వనీ కుమార్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ FIO కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 28 మనోరమ ఆన్లైన్ సీఈఓ మరియం మమ్మెన్ మాథ్యూ, డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ DNPA యొక్క చైర్పర్సన్గా ఏప్రిల్ 1, 2024 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాలానికి నియమితులయ్యారు. ఆమె అమర్ ఉజాలా మేనేజింగ్ డైరెక్టర్ అయిన తన్మయ్ మహేశ్వరి స్థానంలో నియమితులయ్యారు. 29 సూరత్ డైమండ్ బోర్స్ SDB తన కొత్త చైర్మన్గా గుజరాత్కు చెందిన రాజ్యసభ ఎంపీ గోవింద్ ధోలాకియాను నియమించింది. మునుపటి చైర్మన్ వల్లభాయ్ పటేల్ లఖానీ తన పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ నియామకం జరిగింది. 30 సీనియర్ భారతీయ దౌత్యవేత్త అభయ్ ఠాకూర్ మయన్మార్లో దేశం యొక్క తదుపరి రాయబారి లేదా అగ్ర రాయబారిగా నియమించబడ్డారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 26న ప్రకటించింది. 31 ప్రముఖ బ్యాటరీ బ్రాండ్ అయిన ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా EIL తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఒలింపిక్ బంగారు పతక విజేత మరియు పురుషుల జావెలిన్ త్రోలో ప్రపంచ నంబర్ 1 అయిన నీరజ్ చోప్రాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 32 2010 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ IE మరియు AS అధికారి హన్షా మిశ్రా ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC లో డైరెక్టర్గా నియమితులయ్యారు. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ CAG ద్వారా సెంట్రల్ డిప్యూటేషన్ కోసం సిఫార్సు చేయబడిన తర్వాత ఆమె నియామకం జరిగింది. 33 జస్టిస్ రీతురాజ్ అవస్థీ మార్చి 27, 2024న లోక్పాల్ అంబుడ్స్మన్ యొక్క కొత్త న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత లోక్పాల్ చైర్మన్ జస్టిస్ AM ఖాన్విల్కర్ చేత ప్రమాణం చేయించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, CBI ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 34 మహారాష్ట్ర కేడర్కు చెందిన ప్రముఖ 1990 బ్యాచ్ ఎప్స్ అధికారి సదానంద్ వసంత్ డేట్నియా కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన 1991 బ్యాచ్ ఎప్స్ అధికారి పీయూష్ ఆనంద్కు NDRF సారథ్య బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ కేడర్కు చెందిన నిష్ణాతుడైన IPS అధికారి రాజీవ్ కుమార్ BPR&D డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఒక ముఖ్యమైన పరిణామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MD మరియు CEO గా నిధు సక్సేనా నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నియామకం మార్చి 27, 2024 నుండి 3 సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుంది. 36 ఐక్యరాజ్యసమితి సెక్రటరీ
జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశానికి చెందిన కమల్ కిషోర్ను కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా మరియు విపత్తు రిస్క్ రిడక్షన్ కోసం సెక్రటరీ జనరల్ యొక్క ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. అతను ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (UNDRR) కి నాయకత్వం వహిస్తాడు. 37 జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ మొహమ్మద్ యూసుఫ్ వానీ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్లో ప్రధాన న్యాయమూర్తి ఎన్. కోటీశ్వర్ సింగ్తో ప్రమాణం చేయించారు. 38 సియట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన అర్నాబ్ బెనర్జీ ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆత్మా కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆత్మా భారతదేశంలో ఆటోమోటివ్ టైర్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పరిశ్రమ సంస్థ. 39 మైక్రోసాఫ్ట్ తన కంబైన్డ్ విండోస్ మరియు సర్ఫేస్ టీంలకు కొత్త హెడ్గా పవన్ దావులూరిని నియమించింది. మునుపటి నాయకుడు పనోస్ పనాయ్ గత సంవత్సరం అమెజాన్కు వెళ్లిన తర్వాత ఈ చర్య వచ్చింది. 40 అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏక్ ప్రస్తుత చైర్పర్సన్ మరియు MD గిరిజా సుబ్రమణియన్ న్యూ ఇండియా అస్యూరెన్స్ తదుపరి కామ్ద్గా ఎంపికయ్యారు.